ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మనంతా కూడా ఒక విషయం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో యువ నాయకుడు లోకేష్ గారి యొక్క సామర్థ్యంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సంగతి మీరంతా కూడా గ్రహించాలి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇది 6వ పర్యాయమైనటువంటి సంగతి. ఈ 6 పర్యాయాలలో 3 పర్యాయాలు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధి మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభించుకున్నటువంటి విమానాశ్రయం గురించి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అంతేకాదు ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆక్వా ఉత్పత్తులు కానీ, ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి ఎగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ ద్వారా, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా, రైలు